మధ్యప్రదేశ్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు ఎదురుదెబ్బ తగిలింది. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది ఉగ్రవాదులు పరారయ్యారు. వీరంతా నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి సంస్థకు చెందిన టెర్రరిస్టులని జైలు అధికారులు తెలిపారు. సెంట్రీని హతమార్చి 8 మంది జైలు నుంచి తప్పించుకున్నారు. కిరాతకంగా హెడ్ కానిస్టేబుల్ గొంతు కోసి పరారయ్యారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మందిలో 4 గతంలో ఖండ్వారా జైలు నుంచి పరారైన వాళ్లే. పోలీసులు వీళ్ళని పట్టుకుని భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక్కడ మరో 4తో కలిసి పరారీకి ప్రణాళిక సిద్ధం చేసి విజయవంతంగా అమలు చేశారు. వరుస ఘటనలు జరుగుతున్న మధ్యప్రదేశ్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిమి ఉగ్రవాదుల పరారీ నేపథ్యంలో మధ్యప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. తప్పించుకున్న టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భోపాల్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మొత్తం 5 ప్రత్యేక టీంలు పరారైన సిమి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. जो सिमी से संबंधित थे वो जेल की दीवार लांघकर फरार हो गए। उन्होंने ओढ़ने वाली चादर से जो है वो रस्सी की तरह बांधकर उसे दीवार को जो लांघा और इस दौरान उन्होंने एक जेल प्रहरी रमाशंकर यादव थे उनकी गला रेतकर हत्या भी की। अभी हम लोग इस संबंध में सभी जगह हम लोगों ने नाकाबंदी भी कराई है, सर्च भी चल रही है और हम लोग कोशिश कर रहे हैं, इन्वेस्टिगेशन कर रहे हैं कि हम लोगों को उनके बारे में जानकारी मिल सके और उन्हें तुरंत वापस से पकड़ा जा सके। సిమి ఉగ్రవాదుల పరారీకి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ నుండి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి, ఒక హెడ్ కానిస్టేబుల్ ను అత్యంత దారుణంగా హతమార్చి ఉగ్రవాదులు దాదాపు 8 మంది ఉగ్రవాదులు పరారైనట్టు తెలుస్తోంది. వివరాలేంటి? ఈ తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది. భోపాల్లోని సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. గతంలో కూడా 3 ఏళ్ల కిందట ఇదే రకమైనటువంటి ఘటన మధ్యప్రదేశ్ లోనే జరిగింది. అయినప్పటికీ జైలు అధికారులు ఎటువంటి గుణపాఠాలు నేర్వాలు లేదని తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇంత పెద్ద ఘటన చోటు చేసుకుంది. నిజానికి దీపావళి సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో తమపై పెద్దగా నిఘా ఉండదని ఉగ్రవాదులు భావించారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున పారిపోయేందుకు ప్రణాళిక రచించారు. హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ ని అతి దారుణంగా గొంతు కోసి చంపారు. వాళ్ళకి ఇచ్చేటువంటి స్టీల్ కంచాన్ని ఒక కత్తిలాగా మార్చుకున్నారు. దాంతో హెడ్ కానిస్టేబుల్ గొంతు కోశారు. వాటితో పాటు బెడ్షీట్స్ ని తాడులాగా ఉపయోగించుకొని వాల్స్ ని దాటి తప్పించుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటనలో పెద్ద ఎత్తున జైలు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. 3 ఏళ్ల కిందటే సిమి ఉగ్రవాదులు సేమ్ ఇదే తరహాలో ఇదే ప్రణాళికలో వారంతా తప్పించుకున్నారు. మళ్ళీ తిరిగి అదే ఘటన ఈసారి పునరావృతమైంది. హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ ను గొంతు కోసి చంపిన ఘటన కానీ వాళ్ళు తప్పించుకున్నటువంటి తీరు మాత్రం చాలా భయానకంగా కనబడుతుంది. 8 మంది కరడుగట్టినటువంటి ఉగ్రవాదులు ఇప్పుడు భోపాల్ సిటీలోకి వచ్చిన నేపథ్యంలో వారు ఎటువంటి ఘటనకు తెగబడతారనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై పోలీసు శాఖ జైలు అధికారుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి కరడుగట్టినటువంటి ఉగ్రవాదులకు ఉంచాల్సినటువంటి భద్రత చాలా తక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. వారిని నిజంగా ఎక్కువ మంది పోలీసు రక్షణలో ఉంటే తప్ప ఇటువంటి కరడుగట్టిన ఉగ్రవాదులను వారందరినీ పారిపోకుండా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా జైల్లో చాలా లూప్ హోల్స్ స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ 8 మంది ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపి వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. డిఐజీ ప్రిజనర్స్ ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. దీనికి నిర్లక్ష్యానికి కారణమైనటువంటి అంశాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. నిర్లక్ష్యానికి కారణమైన వారందరినీ ఇబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ ప్రకటించింది. ఓకే వెంకటేష్.